నమస్తే సార్. నమస్తే. సార్ ఇన్సోమ్నియా యాహ్! దీని గురించి మాట్లాడాలంటే నాకు తెలిసి ఎంత మాట్లాడినా సరే తరగని తీరని సబ్జెక్ట్ అనమాట ఆ! ఇది. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా హ్మ్. ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంటే ఇది నిద్రలేమి సమస్య. ఆ! నిజంగానే నిద్రలేమి సమస్య ఉండి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారా? లేదంటే వీళ్ళు నిద్రను ఆపుకుంటూ దీని బారిన పడుతున్నారా అర్థం కావట్లేదు. సో, అసలు దీని నుంచి ఓ మంచి పరిష్కారం అంటే ఏం చెప్తారు సార్? నిద్ర లేకపోవడం అనేది ఈ మధ్య కామన్ అయిపోయింది. హ్మ్. ఎందుకు అంటే మన లైఫ్ స్టైల్. మనము ఒక మేజర్ టాపిక్ ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటామంటే బయోలాజికల్ రిథమ్ అంటాం. బయోలాజికల్ క్లాక్ అంటాం. మనం నేచర్‌లో తీసుకున్నప్పుడు సీజన్ అంటే 365 డేస్‌కి సీజన్ చేంజ్ అవుతది. అంటే మన బాడీకి తెలుసు ఇది ఎప్పుడు సమ్మరు, ఎప్పుడు వింటరు, ఎప్పుడు రైనీ సీజను, ఎప్పుడు స్ప్రింగ్, ఎప్పుడు ఆటమ్ అని మన బాడీకి తెలుసనమాట. దాని ప్రకారం దాని హార్మోన్స్ గానీ, దాని మెటబాలిజం గానీ మన బాడీ చేంజ్ అవుతూ వస్తుంది. అది మనం గమనించలేమనమాట. హ్మ్. అదే విధంగా మూన్ సైకిల్. మూన్ సైకిల్ అంటే ఏంటి? న్యూ మూన్, ఫుల్ మూన్. ఈ వ బ మూన్ అనేది తగ్గుతూ వస్తుంది, పెరుగుతూ వస్తుంది. ఈ మూన్ బేస్ చేసుకొని గూడా మనలో ఫిజియాలజీ గానీ, సైకాలజీ గానీ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. అది గూడా మనము అంతగా గమనించలేం. బట్ కొంతమంది గమనిస్తారు. చూసారా? మీరెప్పుడన్నా ఒక సైకియాట్రిక్ హాస్పిటల్ దగ్గర ఉన్నప్పుడు ఫుల్ మూన్‌లో, న్యూ మూన్‌లో మీకు మంచి సౌండ్‌లు ఇనిపిస్తాయి. ఎందుకంటే దే గో ఫర్ ఎ టాస్ అనమాట. ఎందుకంటే ఆ ఫుల్ మూన్ గానీ, న్యూ మూన్ గానీ మన బాడీ పైన ఒక ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఉంటుందనమాట. అన్నిటికంటే మేజర్‌గా మన బాడీ పైన ఇన్‌ఫ్లూయెన్స్ ఉండేది ఏంటి అంటే డే అండ్ నైట్. దాన్ని మనము సర్కేడియన్ రిథమ్ అంటాం. అంటే 24 అవర్స్‌లో మన బాడీలో హార్మోన్స్ ఆ టైముని బట్టి మన బాడీలో హార్మోన్స్, ఎంజైమ్స్, ఫిజియాలజీ, ఫిజిక్ అన్నీ చేంజ్ అవుతుంటాయన్నమాట. దాన్ని మనం ఏమంటామంటే 24 అవర్ సైకిల్‌ని సర్కేడియన్ రిథమ్ అంటామన్నమాట. ఓకే. ఆ సర్కేడియన్ రిథమ్ పైన మరి రీసెర్చ్ చేసిన టాప్ సైంటిస్ట్ ప్రపంచంలో సచిన్ పాండా. ఆయన ఒక ఇండియన్ అన్నమాట. యూఎస్‌లో ఉంటారు. డైట్ పైన రీసెర్చ్ చేసే సైంటిస్ట్‌లు ఈయన ఫాలో అవుతారు. ఎందుకంటే డైట్‌కి గూడా టైమింగ్ అనే కాంపోనెంట్ ఉంటది. ఎక్సర్‌సైజ్ చేసే సైంటిస్ట్‌లు ఈయన ఫాలో అవుతారు. ఎందుకంటే ఎక్సర్‌సైజ్ ఏ టైంలో చేయాలనేది ఈయన నుంచి తెలీదు. అంటే లైఫ్ స్టైల్ పైన ప్రపంచంలో ఏ రీసెర్చ్ చేసినా మన సచిన్ పాండానే కన్సల్ట్ అయ్యి రీసెర్చ్ చేస్తారన్న అంత గొప్ప సైంటిస్ట్ అన్నమాట ఆయన. హ్మ్. సింపుల్. మనం ఎప్పుడైతే మనము ఏ టైంకి ఏం చేయాలో అది చెయ్యమో, మన బాడీ గూడా అలాగే తయారవుతుందనమాట. హ్మ్. మనకు రాత్రి బాగా నిద్ర రావాలంటే ఏం జేయాలంటే, ఫస్టు మనము ఫుడ్ అనేది 11:00 నుంచి 6:00 మధ్యలో తీసుకోవాలి. ఆ టైంలో తీసుకుంటే ఏంటంటే, మన బాడీకి ఇది పొద్దున గాబట్టి నాకు ఫుడ్డొచ్చింది. నేనిప్పుడు మేల్కొనుండాలి. 6:00 గాన స్టాప్ జేస్తే 7కో, 8కో డీప్ స్లీప్ వస్తుందనమాట. మీరు 7కో, 8కో అది తింటే ఏమవుతుందంటే, నాకిప్పుడు ఫుడ్డొచ్చిందంటే, ఇది రాత్రి గాదు, ఇది పొద్దున అని బాడీకి డిసైడ్ అవుతుందనమాట. డిసైడ్ అయ్యి నిద్ర రాదు దానికి. హ్మ్. ఫుడ్ కాంపోనెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎక్సర్సైజ్. మనోళ్ళు ఏం జేస్తారు ఎక్సర్సైజ్ అంటే పొద్దున 5 గంటలకు లేసి ఎక్సర్సైజ్ జేస్తారు. రాత్రి 10కో, 11కో ఎక్సర్సైజ్ జేస్తారు. మనం అడవిలో ఉండేవాళ్ళం. మనము ఆహ్, కోతి నుంచి మనిషొచ్చాడు. రైట్? మనము 3 అంటే కోతి నుంచి మనిషిగా మారింది 3,50,000 ఇయర్స్ ముందు. అంటే మొన్న 10,000 ఇయర్స్ వరకు మనం అడవిల్లోనే ఉండేవాళ్ళం. మగవాళ్ళందరూ హంటింగ్ బోయేవాళ్ళు. ఆడవాళ్ళందరూ ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆకులు, అలమలు, పిట్టలు, చిన్న జంతువులు తీసుకొనొచ్చి ఈవినింగ్ 5:00కో, 6:00 అందరూ తిని 7:00 అంతా నిద్రపోయేవాళ్ళు. ఇది మనము కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ఇలా బతికామనమాట మనం. హ్మ్. మన బాడీ అంతా దానికి డిజైన్ అయింది. ఇప్పుడు మనం ఏం జేస్తున్నాం? ఎక్సర్సైజ్ అంటే మామూలు మార్నింగ్ 5:00కి లేకపోతే 9:00కి, 10:00కి ఎక్సర్సైజ్. ఈ సచిన్ పాండా ప్రకారం ఏంటంటే మనం ఎక్సర్సైజ్ అనేది ఈ మార్నింగ్ 11:00 నుంచి మాక్సిమం 5:00 మధ్యలో చేయాలి. 2 పీఎం ఈస్ ద బెస్ట్ టైమ్ ఫర్ ఎక్సర్సైజ్ అంటాడనమాట. హ్మ్. ఆ టైంలో గన మీరు ఎక్సర్సైజ్ చేస్తే మీ బాడీకి సిగ్నల్ ఎళ్తుంది. ఇది మధ్యాహ్నము అందుకే నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఈవినింగ్‌కంతా బాడీ కూల్ డౌన్ అయిపోయి నిద్రలోకి తీసుకెళ్తుందనమాట. మనం ఎప్పుడు తింటున్నాం? ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నాం? అనే కాంపోనెంట్‌తో పాటు నిద్ర బాగా రావాలంటే చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ మనము లైట్‌కి ఎప్పుడు ఎక్స్‌పోజ్ అవుతున్నాం అనేది. మన పాతకాలంలో ఎవ్వరు 6 తర్వాత లైట్‌కి ఎక్స్‌పోజ్ కాలేదు. అవును. ఇప్పుడేంటి పొద్దునంతా చీకట్లో ఉంటున్నారు. పొద్దునంతా అసలు సన్‌కే ఎక్స్‌పోజ్ అవ్వట్లేదు. ఈవినింగ్ అయితే లైట్‌లేసుకొని కూర్చుంటున్నారు. అంటే మన మన బాడీ ఏదైతే ఫిజియాలజీ ఉందో అది కన్‌ఫ్యూజ్ అయిపోతుంది. హ్మ్. సో, పొద్దున్నుంచి రాత్రి వరకు మనమందరూ అడవుల్లో ఉండేవాళ్ళం. అడవిలో ఫుల్లు లైట్ ఎక్స్‌పోజర్ మన కళ్ళల్లో అంతా లైట్ పడేది. అప్పుడు మన బాడీకి తెలిసేదనమాట. ఇది మార్నింగు, ఇది నైట్ అని.
మన బాడీకి ఇప్పుడు ఏమైంది ఏం తెలియదు, ఏది మార్నింగో తెలియదు, ఏది నైటో తెలియదు. సో అది కన్ఫ్యూజ్ అయ్యి నిద్ర లేకుండా వస్తుందన్నమాట. ఈ 3 కాంపోనెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు తింటున్నావు, ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నావు, ఎప్పుడు లైట్‌కి ఎక్స్‌పోజ్ అయితున్నాయని ఈ 3 కాంపోనెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఫర్ నిద్ర రావడం అనేది. ఈ 3 మనం నేచర్ ప్రకారం ఉంటే నిద్ర కరెక్ట్‌గా వస్తుంది. లేదంటే నిద్ర సరిగ్గా రాదు. ఇది చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే. అవును సార్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇది. నిజంగానే అసలు నిద్ర ఎప్పుడు పోవాలి, ఎంతసేపు పడుకోవాలి అనే వాళ్ళకి ఇది చక్కటి ఆన్సర్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.